హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చింతపండు రసం ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 20 గ్రామ్స్ మిరియాలు, 20 గ్రామ్స్ జీలకర్ర వేసుకొని 2 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొనేసి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 10 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు గడ వేసుకోవాలండి. ఆవాలు ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొనేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 3 మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటో బాగా మ్యాష్ అయ్యేంత వరకు ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇందులోనే రాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 100 గ్రాముల చింతపండుని 1 లీటర్ వాటర్లో నానబెట్టుకున్నానండి. రసం లాగా చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను. గరిటెతో ఇలా టమాటోని మ్యాష్ చేస్తే త్వరగా కుక్ అవుతుందండి. మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకొనేసి పోసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తమల్లి వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి. మనం ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, ఇలా చేత్తో ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలిపితే రసం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొనేసి మనకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొనేసి ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తమల్లి కూడా వేసుకున్నానండి. 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వాటర్ని కూడా ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందామండి. ఇందులో చూడండి, ఇప్పుడు చుట్టూరు బురుగు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొనేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.